Hello everyone, welcome to my YouTube channel Pradeep Legal Desk. I am Advocate Pradeep. BNS లెక్చర్ సిరీస్లోకి మరోసారి మీ అందరికీ స్వాగతం. మనం బిఎన్ఎస్ను సెక్షన్ బై సెక్షన్, కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ లోతుగా అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైన ప్రొవిజన్ను వివరంగా అధ్యయనం చేద్దాం. గత క్లాస్లో అటెంప్ట్ అనే టాపిక్ను కంప్లీట్ చేశాం. దాంతో మనకు చాప్టర్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ చాప్టర్లో మనం వరుసగా అబెట్మెంట్, క్రిమినల్ కాన్స్పిరసీ, అటెంప్ట్ ఈ 3 టాపిక్స్ను చదివాం. అటెంప్ట్ అనేది గతంలో ఐపీసీలో చాప్టర్ 23లో సెక్షన్ 511గా ఉండేది, కానీ ఇప్పుడు బిఎన్ఎస్లో దాన్ని చాప్టర్ 4లోకి తీసుకొచ్చారు. కారణం ఏంటంటే అటెంప్ట్ కూడా ఒక ఇన్కోహెట్ అఫెన్స్, అలాగే క్రిమినల్ కాన్స్పిరసీ కూడా ఒక ఇన్కోహెట్ అఫెన్స్, అబెట్మెంట్ కూడా ఒక ఇన్కోహెట్ అఫెన్స్. అంటే ఒకే రకమైన స్వభావం ఉన్న అఫెన్సెస్ కాబట్టి వీటిని ఒకే చాప్టర్లో కలిపి ఉంచారు. అందుకే అటెంప్ట్ ఇప్పుడు సెక్షన్ 511లో కాకుండా బిఎన్ఎస్ సెక్షన్ 62లో ఉంది. ఈరోజు మనం చాప్టర్ 5ను స్టార్ట్ చేయబోతున్నాం. ఆఫ్ అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ గురించి. ఈ చాప్టర్లో మొదటి సెక్షను సెక్షన్ 63 రేప్కు సంబంధించింది. చాలా ముఖ్యమైన సెక్షన్. రేప్ అంటే ఏంటి అనే దాన్ని సెక్షన్ నిర్వచిస్తుంది. ఆ తర్వాత వచ్చే సెక్షన్లో రేప్ జరిగినప్పుడు దానికి ఏ శిక్ష, పనిష్మెంట్ విధించబడుతుంది అనేది మనం చదువుతాం. ఎందుకంటే సబ్స్టాంటివ్ లా చదివేటప్పుడు అయినా బిఎన్ఎస్ అయినా సాధారణంగా 2 విషయాలనే తెలుసుకోవాలి. మొదటిది, ఆ అఫెన్స్ ఏర్పడడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏమిటి. రెండోది, ఆ అఫెన్స్కు ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్ ఎంత. రేప్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. మీకు తెలిసిందే, ఐపీసీలో సెక్షన్ 375 రేప్ను డిఫైన్ చేసేది, సెక్షన్ 376 దానికి పనిష్మెంట్ను నిర్దేశించేది. కానీ ఇప్పుడు బిఎన్ఎస్లో వరుసగా సెక్షన్ 63 అండ్ సెక్షన్ 64గా మారాయి. మొదట మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. రేప్ అనేది సమాజంలో అత్యంత రిప్రహెన్సిబుల్ క్రైమ్గా భావించబడే నేరాల్లో ఒకటి. ఇది సమాజం అత్యంత ద్వేషించే, అంటే మోస్ట్ హేటెడ్ క్రైమ్స్ ఇన్ ద సొసైటీ. సమాజం అత్యంత ద్వేషించే నేరాల్లో ఒకటి. ప్రతి సివిలైజ్డ్ సొసైటీ కూడా ఈ నేరాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక మహిళ కన్సెంట్ లేకుండా ఆమెతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు. అదే సూత్రాన్ని మన చట్టం కూడా అనుసరిస్తుంది. అందుకే మన లాలో కూడా రేప్ ఒక పనిషబుల్ అఫెన్స్. బిఎన్ఎస్ కానీ ఐపీసీ కానీ చదివేటప్పుడు మీరు ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఈ సెక్షన్స్లో ఎప్పుడు ఏ మ్యాన్ ఈజ్ సెడ్ టు కమిట్ రేప్ అనే భాషనే ఉపయోగిస్తారు. ఏ మ్యాన్ ఈజ్ సెడ్ టు కమిట్ రేప్. దీని అర్థం ఏంటి? ఈ క్రైమ్ చేసినట్లు ఆరోపణ ఎదుర్కొనే పర్పెట్రేటర్ లేదా అక్యూజ్డ్ ఎప్పుడు మ్యాన్ మాత్రమే. ఒక ఉమెన్ పై స్వతంత్రంగా రేప్ ఛార్జ్ మోపడం సాధ్యం కాదు. అయితే ఆమె అబెటర్ ఆఫ్ రేప్ కావచ్చు, అంటే రేప్ చేయడానికి సహకరించిన వ్యక్తిగా బాధ్యత వహించవచ్చు. కానీ ఆమెపై నేరుగా రేప్ ఛార్జ్ మాత్రం ఉండదు. అలాగే ఈ అఫెన్స్లో విక్టిమ్ ఎప్పుడు ఉమెన్ మాత్రమే. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అంటే ఒక అబ్బాయి పట్ల ఇలాంటి నేరం జరగదా అంటే జరుగుతుంది. కానీ బిఎన్ఎస్లోని రేప్ ప్రొవిజన్స్ జెండర్ న్యూట్రల్ కావన్నమాట. అంటే అక్యూజ్డ్ ఎప్పుడు మ్యాన్ మాత్రమే, విక్టిమ్ ఎప్పుడు ఉమెన్ మాత్రమే. ఇక్కడ మ్యాన్ అంటే ఏ వయసులోనైనా మేలు, అలాగే ఉమెన్ అంటే ఏ వయసులోనైనా ఫీమేల్. ఆమె 2 సంవత్సరాల చైల్డ్ కావచ్చు, 20 సంవత్సరాల మహిళ కావచ్చు, 80 సంవత్సరాల వృద్ధురాలు కావచ్చు. ఏజ్తో ఇక్కడ సంబంధం లేదు. విక్టిమ్ మాత్రం ఉమెన్ కావాలి. మరి అయితే ఒక బాయ్తో ఇలాంటి సెక్షువల్ అఫెన్స్ జరిగితే, అలాంటి సందర్భంలో బిఎన్ఎస్లోని రేప్ సెక్షన్స్ ద్వారా మనమైతే న్యాయం పొందలేము. అప్పుడు మరి మనం ఏ చట్టాన్ని ఆశ్రయించాలి? ఆ బాయ్ గనక 18 సంవత్సరాల లోపు ఉంటే, అతను చైల్డ్ అయితే పోక్సో యాక్ట్ 2012 సహాయం తీసుకోవాలి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012.
పోక్సో ప్రత్యేకత ఏంటంటే ఇది జెండర్ న్యూట్రల్ లా. చిల్డ్రన్ విషయంలో మేల్ చైల్డ్ కూడా విక్టిమ్ కావచ్చు, ఫీమేల్ చైల్డ్ కూడా విక్టిమ్ కావచ్చు. అంటే అక్కడ విక్టిమ్ ఎవరైనా కావచ్చు. కాబట్టి ఒక అబ్బాయి విషయంలో ఇక్కడ రేప్ డెఫినేషన్ కు సరిపోయే విధంగా సెక్షువల్ అఫెన్స్ జరిగితే అప్పుడు మీరు పోక్సో యాక్ట్ ను ఆశ్రయించాలి. అలాగే గర్ల్ 18 సంవత్సరాల లోపు ఉంటే పోక్సో వర్తిస్తుంది. ఆమె 18 సంవత్సరాలకు పైబడితే అప్పుడు బిఎన్ఎస్ ప్రొవిజన్స్ వర్తిస్తాయి. ఇది స్పష్టంగా గుర్తుంచుకోండి. అంటే బిఎన్ఎస్ లోని ఈ రేప్ సెక్షన్ జెండర్ న్యూట్రల్ కాదు. ఒక అబ్బాయి విషయంలో ఇలాంటి నేరం జరిగితే మీరు పోక్సో సహాయం తీసుకోవాలి. క్లియర్ కదా? రేప్ కు సంబంధించిన ప్రస్తుత బిఎన్ఎస్ ప్రొవిజన్స్ చూస్తే ఇప్పటి సమాజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు మనకు అనిపిస్తుంది. బిఎన్ఎస్ 2023లో వచ్చింది. అయితే 1860లో ఐపీసీ అమల్లోకి వచ్చినప్పుడే ఇదే లా ఉండేదా అంటే కాదు. ఎందుకంటే ఈరోజు సెక్షువల్ అఫెన్సెస్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే వాటి రిపోర్టింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. అదే 19వ శతాబ్దంలో కానీ 20వ శతాబ్దంలో కానీ పరిస్థితి అయితే ఇలా ఉండేది కాదు. దానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, అప్పుడు ఇలాంటి క్రైమ్స్ సంఖ్య కొంత తక్కువగా ఉండేది. ఎందుకంటే మొదటిది అయితే ఇలాంటి క్రైమ్స్ సంఖ్య తక్కువగా ఉండేది. రెండోది, సెక్షువల్ అఫెన్సెస్ జరిగిన వాటి గురించి చాలా సందర్భాల్లో ఫిర్యాదులు ఇవ్వబడేవి కావు. ఎందుకంటే ఈ నేరాలకు ఒక సోషల్ స్టిగ్మా జత చేయబడి ఉంటుంది. అంటే ఈ పరిస్థితి ఇప్పటికీ చాలా వరకు కొనసాగుతుంది. మనకు చాలా కేసెస్లో కనిపించే విషయము డిలేడ్ ఎఫ్ఐఆర్. సాధారణంగా ఆలస్యంగా ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రాసిక్యూషన్కు వ్యతిరేకంగా ఉపయోగపడుతుంది. కానీ ఇన్సెస్ట్ కేసెస్ లేదా సెక్షువల్ అఫెన్స్ కేసెస్లో కోర్ట్స్ ఇప్పటికీ ఒక విషయాన్ని గుర్తిస్తాయి. అంటే ఇలాంటి కేసుల్లో ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఇవ్వడం అనేది సహజమే అని. ఎందుకంటే ఆ మహిళ సామాజిక గౌరవం దెబ్బతింటుందనే భయం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈరోజు కూడా చాలా సందర్భాల్లో ఎటువంటి తప్పు చేయకపోయినా సెక్షువల్ అఫెన్స్ విక్టిమ్ను సమాజం ద సేమ్ రెస్పెక్ట్తో అయితే చూడదు. ఈ కారణంగా చాలా మంది మహిళలు వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి కొంచెం వెనుకాడతారు. అందుకే గతంలో లాగే ఇప్పటికీ కూడా చాలా సెక్షువల్ అఫెన్సెస్ అసలు రిపోర్ట్ అనేది కావడం లేదు. ఇప్పుడు ఈ టాపిక్ కి సంబంధించిన అన్ని అమెండ్మెంట్స్ గురించి అయితే మనం చర్చించలేం. ఎందుకంటే కన్సెంట్ కు సంబంధించిన ఏజీ ముందు 10 సంవత్సరాలు, తర్వాత 12 సంవత్సరాలు, తర్వాత 14 సంవత్సరాలు, తర్వాత 16 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు అని అనేక సార్లు మార్చబడింది అనమాట. 1924లో ఒక అమెండ్మెంట్, తర్వాత మరికొన్ని అమెండ్మెంట్స్, ఇలా చాలానే జరిగాయి. వాటన్నింటినీ మనం చదవాల్సిన అవసరం లేదు. మనం కేవలం ఈ రేప్ లాకు సంబంధించి జరిగిన మేజర్ అమెండ్మెంట్స్ మాత్రమే తెలుసుకుందాం. అయితే బిఎన్ఎస్లో మొదటి నుంచే ప్రొవిజన్స్ స్పష్టంగా ఉన్నాయి. కానీ వాటి హిస్టరీ తెలుసుకోవాలంటే మనం ఐపీసీని చూడాల్సిందే. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే బిఎన్ఎస్కు మదర్ లేదా ఫాదర్ ఎవరు అంటే ఐపీసీ. అందుకే మొదటిగా మనం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1983 నుంచి జరిగిన ముఖ్యమైన మార్పులను పరిశీలిద్దాం. ఓకేనా? 1983లో జరిగిన మొదటి ముఖ్యమైన అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అమెండ్మెంట్ రావడానికి కారణం ఒక ప్రముఖమైన కేసు, అదే మథుర రేప్ కేసు. ఈ మథుర కేసులో ఏం జరిగింది అని అంటే, మథుర అనే ప్రాంతానికి చెందిన ఒక మహిళపై కస్టోడియల్ రేప్ జరిగింది. కస్టోడియల్ రేప్ అంటే ఆ మహిళ ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంది. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ పర్సనల్ ఆమెపై రేప్ చేశారు. ఆ తర్వాత ఏమైంది, ఆ పోలీస్ అధికారులు తమకు ఉన్న అధికారాన్ని, లా గురించి ఉన్న అవగాహన, వారికి ఒక అవగాహన ఉంటుంది కదా లా పైన, దాన్ని ఉపయోగించి ఎవిడెన్స్ను మ్యానిపులేట్ చేశారు. దాని ఫలితంగా వారు
చివరకు అక్విట్ అయ్యారు. కానీ ఆ తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సమాజం అంతా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దాంతో చివరికి పార్లమెంట్ ఒక క్రిమినల్ లా అమెండ్మెంట్ బిల్ తీసుకురావాల్సి వచ్చింది. అదే తర్వాత క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1983గా మారింది. ఈ అమెండ్మెంట్లో ఏం చేశారు? కొన్ని స్పెసిఫిక్ సెక్షన్స్ను యాడ్ చేశారు. అందులో ముఖ్యంగా అగ్రవేటెడ్ సర్కమ్స్టాన్సెస్ను చేర్చారు. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రేప్ జరిగితే ఆ కేసులకు ప్రత్యేకంగా ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ను ప్రవేశపెట్టారు. అలాగే సాధారణ రేప్ కేసెస్లో మినిమం పనిష్మెంట్ను 7 సంవత్సరాలుగా నిర్ణయించారు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో జరిగే రేప్కు, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో జరిగే రేప్కు మినిమం పనిష్మెంట్ 10 yearsగా నిర్ణయించారనమాట. అయితే దీంతో పాటు ఒక ప్రొవిజన్ కూడా చేర్చారు. అంటే కేసును విచారిస్తున్న జడ్జికు ప్రత్యేక కారణాలు ఉన్నాయి అని అనిపిస్తే ఆ కారణాలను రికార్డు చేస్తూ ఆ 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష కూడా విధించవచ్చు. కానీ దానికి సంబంధించిన స్పెషల్ రీజన్స్ను తప్పనిసరిగా జడ్జి నమోదు చేయాలి. మరి ఈ స్పెషల్ సర్కమ్స్టాన్స్లో జరిగే రేప్కు 10 years పనిష్మెంట్స్ అని అన్నాం కదా. మరి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏంటి? ఉదాహరణకు పోలీస్ కస్టడీలో రేప్ జరిగితే, హాస్పిటల్ ప్రెమిసెస్లో రేప్ జరిగితే, జైల్ స్టాఫ్ చేత జైల్ కస్టడీలో ఉన్న మహిళపై రేప్ జరిగితే, అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మహిళపై రేప్ జరిగితే ఇలాంటి పరిస్థితులను ప్రత్యేక పరిస్థితులుగా గుర్తించారు. అలాగే మరొక పరిస్థితిని కూడా చేర్చారు, ఇంకొక సిచ్యువేషన్ని. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ పై రేపు. దానిని కూడా స్పెషల్ సర్కమ్స్టాన్స్గా చేర్చారు. ఈ అన్ని పరిస్థితుల్లో మినిమం పనిష్మెంట్ 10 yearsగా నిర్ణయించారన్నమాట. దీని వెనుక ఉద్దేశం ఏంటి? సమాజంలో డామినేటింగ్ పొజిషన్లో ఉన్నవారు లేదా ఏదైనా అథారిటీ కలిగిన పొజిషన్లో ఉన్నవారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రేప్ చేయకుండా అడ్డుకోవడం అన్నమాట. ఎప్పుడు? వారు తమ అఫీషియల్ డ్యూటీలో ఉన్నప్పుడు. ఒకవేళ వారు డ్యూటీలో కాకుండా ఇంట్లో ఉన్నా లేదా ఆఫ్ డ్యూటీలో ఉన్నా అప్పుడు వారిని మనం సాధారణ వ్యక్తుల మాదిరిగానే చూస్తాం. కానీ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ లేదా జైల్ స్టాఫ్ తమ అధికారాన్ని ఉపయోగించి క్రైమ్ చేస్తే అది ఒక స్పెషల్ సర్కమ్స్టెన్స్గా కన్సిడర్ చేయబడుతుంది. ఎందుకంటే వారి ప్రాథమిక బాధ్యత ఏంటి? లా అండ్ ఆర్డర్ను కాపాడడం, ప్రజల రైట్స్ను రక్షించడం. అలాంటి వ్యక్తులే ప్రజల హక్కులను ఉల్లంఘించడం ప్రారంభిస్తే అది చాలా తీవ్రమైన విషయం అవుతుంది. అలా జరిగితే ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. అందుకే వారి విషయంలో పనిష్మెంట్ను మరింత కఠినంగా చేశారు. ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది? క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1983. అది ఎప్పుడు వచ్చింది? మథుర రేప్ కేసు తర్వాత. అంటే ప్రజల నిరసనల ఫలితంగానే ఈ అమెండ్మెంట్ వచ్చింది. ఆ తర్వాత మరో అత్యంత ఇన్ఫేమస్ కేసు, అదే నిర్భయ రేప్ కేసు. ఇది ఢిల్లీలో జరిగింది. ఈ కేసు గురించి దాదాపు అందరికీ తెలుసు. ఏం జరిగిందో, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిన విషయం. ఈ సంఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ప్రభుత్వం ఒక బాధ్యత అప్పగించింది. రేప్ లాస్లో ఎలాంటి మార్పులు చేయాలి, ఇలాంటి హీనియస్ అఫెన్సెస్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏ మార్పులు అవసరం అనే అంశాలపై రిపోర్ట్ తయారు చేసి రికమెండేషన్స్ ఇవ్వాలని జస్టిస్ వర్మ కమిటీను ఏర్పాటు చేశారు. జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా క్రిమినల్ లాలో అనేక మార్పులు చేశారు. ఐపీసీలో కూడా సిఆర్పిసిలో కూడా చాలా అమెండ్మెంట్స్ చేశారు. కానీ జస్టిస్ వర్మ కమిటీ రేప్కు డెత్ పెనాల్టీ ఇవ్వాలని మాత్రం రికమెండ్ చేయలేదు. ఎందుకు? వారి అభిప్రాయం ఏంటంటే మన సమాజం ఏదైతే ఉందో అది రిఫార్మేటివ్ జస్టిస్ వైపు ముందుకు సాగుతుంది. అలాగే డెత్ పెనాల్టీని పూర్తిగా తొలగించాలనే చర్చ కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి రైట్ టు లైఫ్ను హరించే నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం. అందుకే రేప్ కేసులో డెత్ పెనాల్టీను ఇక్కడ వీరు రికమెండ్ చేయలేదు. మరి అయితే నిర్భయ కేసులో డెత్ పెనాల్టీ ఎందుకు విధించారు? ఎందుకంటే ఆ కేసులో రేప్ మాత్రమే కాదు, మర్డర్ కూడా జరిగింది. అందుకే ఆ కేసులో డెత్ పెనాల్టీ విధించారు. కానీ జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్లో మాత్రం
రేప్కు డెత్ పెనాల్టీని సూచించలేదు. అయితే ఇతర అనేక ముఖ్యమైన ప్రొవిజన్స్ మాత్రం యాడ్ చేశారు. మరొక ముఖ్యమైన రికమెండేషన్ కూడా వచ్చింది. అదేంటంటే దేశంలోని అనేక ఎన్జిఓస్ మరియు ఇతర ఇన్స్టిట్యూషన్స్ నుండి కూడా సజెషన్స్ తీసుకున్నారు. వాటిలో ఒక ముఖ్యమైన సూచన కెమికల్ కాస్ట్రేషన్, రసాయన నపుంసకత్వం, దీన్ని అమలు చేయాలని. ఎవరిపై? అక్యూజ్డ్ పై. కెమికల్ కాస్ట్రేషన్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి మెడికేషన్ ద్వారా అతని టెస్టోస్టెరాన్ లెవెల్ను దాదాపు ప్రీ ప్యూబర్టీ లెవెల్ వరకు తగ్గించడం. దానివల్ల ఇన్ఫెర్టిలిటీ రావచ్చు, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కు సంబంధించిన అనేక సమస్యలు రావచ్చు, లేదా సాధారణంగా చెప్పాలంటే అతని సెక్షువల్ డిజైర్స్ గణనీయంగా తగ్గిపోతాయి. కానీ జస్టిస్ వర్మ కమిటీ ఈ ప్రతిపాదనను కూడా తిరస్కరించింది. ఎందుకంటే ఇది కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుందని చెప్పింది. ఒక వ్యక్తి హ్యూమన్ రైట్స్ను కాపాడటానికి మరో వ్యక్తి హ్యూమన్ రైట్స్ను ఉల్లంఘించే పరిస్థితి వస్తే ఆ నిర్ణయాన్ని చాలా బ్యాలెన్స్డ్తో తీసుకోవాలి అని చెప్పింది. అలా అని ఎప్పుడు హ్యూమన్ రైట్స్ పై ఎలాంటి పరిమితులు విధించరని అయితే కాదు. మనం సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కూడా గురించి చదివాం స్టార్టింగ్ క్లాసెస్లో. సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ ప్రకారం కొన్ని సందర్భాల్లో సమాజ రక్షణ కోసం ఒక వ్యక్తి హ్యూమన్ రైట్స్ పై కొంత పరిమితి విధించాల్సి రావచ్చు. అదైతే జరుగుతుంది. కానీ కెమికల్ కాస్ట్రేషన్ మాత్రం ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అవుతుందని కమిటీ అభిప్రాయపడింది అనమాట. అంతేకాదు ఆ వ్యక్తి కన్సెంట్ లేకుండా అది చేయడం అసలు సాధ్యం కాదని కూడా పేర్కొంది. అందుకే జస్టిస్ వర్మ కమిటీ కెమికల్ కాస్ట్రేషన్ ను రికమెండ్ చేయలేదు. అయితే పనిష్మెంట్ మాత్రం పెంచారు. అలాగే ప్రొవిజన్ కూడా తొలగించారు. ఇది మనకి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013. ఇప్పుడు మూడో ముఖ్యమైన అమెండ్మెంట్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2018. ఈ అమెండ్మెంట్ రావడానికి కారణము కథువా రేప్ అండ్ మర్డర్ కేసు. జమ్మూ కాశ్మీర్లోని కథువాలో 8 సంవత్సరాల చిన్నారిపై రేప్ చేసి తర్వాత మర్డర్ చేశారు. ఈ కేసు తర్వాత కూడా దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో క్యాండిల్ మార్చెస్ నిర్వహించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అపోజిషన్ రూలింగ్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. దేశమంతా ఈ సంఘటనపై చర్చ జరిగింది. అంతేకాదు భారతదేశం సంతకం చేసిన అనేక ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ భావాలకు కూడా ఇలాంటి సంఘటనలు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయన్నమాట. ఈ ప్రజా ఒత్తిడి కారణంగా మళ్ళీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అదే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2018. ఈ అమెండ్మెంట్లో కొన్ని ముఖ్యమైన ప్రొవిజన్స్ యాడ్ చేశారు. అందులో ముఖ్యంగా 12 సంవత్సరాల లోపు ఉన్న బాలికపై రేప్ జరిగితే ఇలాంటి కేసెస్లో మినిమం పనిష్మెంట్ 20 years గా నిర్ణయించారు. అలాగే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించవచ్చు. అవసరమైతే డెత్ పెనాల్టీ కూడా విధించవచ్చు. అంటే రేప్ కేసెస్లో డెత్ పెనాల్టీను 2018లో కథువా రేప్ అండ్ మర్డర్ కేసు తర్వాత చేర్చారనమాట. రెండోది, ఒకవేళ 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారిపై గ్యాంగ్ రేప్ జరిగితే ఆ కేసులో మినిమం పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఇక్కడ 2 స్లాబ్స్ రూపొందించారు. మొదటిది 12 సంవత్సరాల లోపు ఉన్న బాలికపై రేప్ జరిగితే దానికి ఏం పనిష్మెంట్, రెండోది 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికపై రేప్ జరిగితే దానికి పనిష్మెంట్ ఏమి అనే విధంగా వేర్వేరు ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. అలాగే డెత్ పెనాల్టీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే 2018లో రేప్ లాస్కు జరిగిన చివరి ప్రధాన అమెండ్మెంట్. ఆ తర్వాత 2023లో బిఎన్ఎస్ అమల్లోకి వచ్చినప్పుడు 2018 వరకు జరిగిన అన్ని అమెండ్మెంట్స్ను బిఎన్ఎస్లో స్టార్టింగ్ నుంచే ఇన్కార్పొరేట్ చేశారు. అంటే ఆ ప్రొవిజన్స్ అన్నింటినీ ప్రారంభం నుంచే బిఎన్ఎస్లో ఇన్సర్ట్ చేశారు. కాబట్టి రేప్ లాస్కు సంబంధించిన హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మీరు ఈ 3 ముఖ్యమైన అమెండ్మెంట్స్ను గుర్తుంచుకోవాలి. ఏమేమిది? మొదటిది 1983 మథురా రేప్ కేసు తర్వాత, రెండవది
2013 నిర్భయ కేసు తర్వాత, మూడవది 2018 కతువా రేప్ అండ్ మర్డర్ కేసు తర్వాత. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం అసలు రేప్ డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏ కండక్ట్ను లా రేప్గా పరిగణిస్తుంది, ఏ పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఐపీసీ సెక్షన్ 375 అంటే ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్ 63 ప్రకారం లయబుల్ చేయొచ్చు, బాధ్యుడిగా చేయొచ్చు, అదేదో చూద్దాం. మొదటిగా సెక్షన్ ఏం చెప్తుంది? ఏ మ్యాన్ ఈజ్ సెట్ టు కమిట్ రేప్ విత్ ఏ ఉమెన్. అంటే ఒక మ్యాన్ ఒక ఉమెన్తో ఈ సెక్షన్లో చెప్పిన 4 యాక్ట్స్లో ఏదో ఒకటి చేస్తే, 4 యాక్ట్స్లో ఏదో ఒకటి చేస్తే అంత మాత్రాన అది రేప్ అయిపోదు. ఇంకా ఇక్కడ ఒక అదనపు షరతు కూడా తప్పనిసరిగా నిరూపించాలి. అదేంటి అంటే ఈ సెక్షన్లో, ఈ 63 సెక్షన్లో ముందుగా 4 యాక్ట్స్ని చెప్పి తర్వాత ఏం చేశారంటే 7 సర్కమ్స్టాన్స్ని పేర్కొన్నారు. ఈ 4 యాక్ట్స్లో ఏదైనా ఒకటి జరిగి ఉండాలి, అలాగా ఆ 7 సర్కమ్స్టాన్సెస్లో కనీసం ఒకటి కూడా ఉండాలి. అప్పుడే యాక్ట్ రేప్ డెఫినేషన్లోకి వస్తుంది. ఓకేనా? ఒకసారి బేర్ యాక్ట్లో మీరు చూడండి, ఒకసారి ఓపెన్ చేసుకొని, అంటే డిస్కస్ చేద్దాం 1 by 1. ఈ 4 యాక్ట్స్ ఏంటి అనేది, 7 సర్కమ్స్టాన్సెస్ ఏంటి అనేది మొత్తం ఇదే వీడియోలోనే కంప్లీట్ చేద్దాం. మళ్ళీ పార్ట్ 2 లాగా లేకుండా ఇదే వీడియోలోనే కంప్లీట్ చేద్దాం. అంటే సెక్షన్ను 2 భాగాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి భాగం ఏంటి అంటే ఈ 4 యాక్ట్స్లో ఏదైనా ఒకటి జరిగి ఉండాలి. రెండో భాగం దాంతో పాటు కింద చెప్పిన 7 సర్కమ్స్టాన్సెస్లో కనీసం ఒకటి కూడా నిరూపించాలి. ఈ 2 కలిసినప్పుడే రేప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఆ మొదటి 4 యాక్ట్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ క్లాజ్ ఏ, ఇఫ్ హీ పెనట్రేట్స్ హిస్ పెనీస్ టు ఎనీ ఎక్స్టెంట్. అంటే తన పెనీస్ ద్వారా ఏ స్థాయిలోనైనా పెనట్రేషన్ చేస్తే, అది వజీనాలో కావచ్చు, యురెత్రాలో కావచ్చు, యానస్లో కావచ్చు, లేదా మౌత్లో కావచ్చు, ఈ 4 చోట్లలో పెనిస్ ద్వారా పెనట్రేషన్ జరిగితే అది ఈ క్లాజ్లోకి వస్తుంది. అంటే ఇక్కడ పెనట్రేషన్ ద్వారా జరుగుతోంది. ఇక్కడ పెనట్రేషన్ దేని ద్వారా జరుగుతుంది? పెనిస్ ద్వారా. ఎక్కడ జరుగుతుంది? వెజీనా, యురెత్రా, యానస్, మౌత్. ఈ 4 చోట్లలో ఎక్కడైనా పెనట్రేషన్ జరిగితే అది రేప్ డెఫినేషన్లోకి వచ్చే మొదటి యాక్ట్. ఇక్కడ వరకు క్లియర్. రెండో క్లాజు ఆర్ ఇన్సర్షన్. ఏం ఇన్సర్ట్ చేశాడు? ఎనీ ఆబ్జెక్ట్ కావచ్చు అనమాట. ఆ ఇన్సర్షన్ అనేది ఎనీ ఆబ్జెక్ట్ కావచ్చు, లేదా పార్ట్ ఆఫ్ ద బాడీ కావచ్చు, కానీ నాట్ బీయింగ్ ద పెనిస్. ఒకవేళ పెనిస్ అయితే అది మొదటి క్లాజ్లోనే కవర్డ్ అవుతుంది, రెండో క్లాజ్ అవసరం ఉండదు. కానీ పెనిస్ కాకుండా ఏదైనా ఆబ్జెక్ట్ను లేదా బాడీ పార్ట్ను ఇన్సర్ట్ చేస్తే అది రెండో క్లాస్లోకి వస్తుంది. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? వెజీనా, యురెత్రా, యానస్. గమనించండి, ఇక్కడ మౌత్ ఇంక్లూడెడ్ కాదు. ఎందుకు? ఒకవేళ ఎవరైనా ఒక ఆబ్జెక్ట్ను మౌత్లో పెట్టారని అనుకుందాం, లేదా ఫింగర్ను మౌత్లో పెట్టారని అనుకుందాం, అది టెక్నికల్లీ రేప్ అవుతుందా? కాదు. అందుకే రెండో క్లాజ్లో మౌత్ను యాడ్ చేయలేదన్నమాట. మొదటి క్లాజ్లో మాత్రమే పెనిస్ ద్వారా జరిగే పెనట్రేషన్ కాబట్టి మౌత్ను కూడా ఇంక్లూడ్ చేశారు. మూడో క్లాజు మ్యానిపులేట్స్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఎ ఉమెన్ సో యాజ్ టు కాజ్ పెనట్రేషన్. ఇక్కడ తన బాడీ పార్ట్ను ఉపయోగించడం లేదు, ఆ ఉమెన్ యొక్క బాడీ పార్ట్నే మ్యానిపులేట్ చేసి దాని ద్వారా పెనట్రేషన్ కలిగిస్తున్నాడు. ఎక్కడ? సేమ్ వజీనా, యురెత్రా, యానస్. ఇక్కడ అక్యూజ్డ్ తన బాడీ పార్ట్ను ఉపయోగించడం లేదు. ఉమెన్ శరీరంలోని ఏదైనా భాగాన్ని తన నియంత్రణలోకి తీసుకొని, తన కంట్రోల్లో తీసుకొని అదే బాడీ పార్ట్ ద్వారా వెజీనా, యురెత్రా లేదా యానస్లో పెనట్రేషన్ జరిగేలా చేస్తాడు. అంటే పెనట్రేషన్ను నేరుగా చేయడం కాదు, ఉమెన్ బాడీ పార్ట్నే ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగిస్తున్నాడు. అందుకే దీన్ని మ్యానిపులేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఉమెన్ అంటారు. అంటే మొదటిది పెనట్రేషన్,
రెండవది ఇన్సర్షన్, మూడవది మ్యానిపులేషన్. నాలుగవ క్లాజ్ ఏమి అని అంటే అప్లై హిస్ మౌత్, అంటే తన మౌత్ను అప్లై చేస్తున్నాడు. ఎక్కడ? వెజీనా, యురెత్రా, యానస్. అంటే ఈ 4 పరిస్థితులు ఏమిటి? పెనట్రేషన్, ఇన్సర్షన్, మ్యానిపులేషన్, అప్లికేషన్. ఇక్కడ ఒక విషయం గమనించండి, మేక్స్ హర్ టు డూ సో విత్ హిమ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. మేక్స్ హర్ టు డూ సో విత్ హిమ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అనే పదాలు మొదటి 4 క్లాసెస్ చివరిలో కామన్ గా కనిపిస్తాయి. మీరు చూస్తే 4 క్లాసెస్ చివరిలో మేక్స్ హర్ టు డూ సో విత్ హిమ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అని ఉంది. అంటే ఈ 4 యాక్ట్స్ ను అక్యూజ్డ్ స్వయంగా చేసినా రేపే, లేదా అదే యాక్ట్ ను ఆ ఉమెన్ తో, అంటే తనతో గాని ఉమెన్ తో గాని మరో వ్యక్తితో గాని చేయించినా కూడా రేప్ డెఫినేషన్ లోకి వస్తుంది. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంది, మొదటి క్లాస్ లో మాత్రమే మౌత్ అనేది ఇంక్లూడెడ్, మిగతా 3 క్లాసెస్ లో మౌత్ ఇంక్లూడెడ్ కాదు. ఈ 4 యాక్ట్స్ లో ఏదైనా ఒకటి జరిగిందని నిరూపిస్తే అది సరిపోతుందా అంటే లేదు, ఇంకా ఒకటి నిరూపించాలి. మనం చెప్పుకున్నాం కదా, మనం ముందే చెప్పుకున్నాం ఏమని, ఈ 4 యాక్ట్స్ తో పాటు మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేయబోయే 7 సర్కమ్స్టాన్సెస్ లో కనీసం ఒకటి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే అది రేప్ డెఫినేషన్ లోకి వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక హస్బెండ్ తన వైఫ్ తో పెనిస్ ద్వారా వజీనాలో పెనట్రేషన్ చేశాడని అనుకుందాం. అంత మాత్రం అది రేప్ అయిపోతుందా? లేదా ఒక ఉమెన్ స్వచ్ఛందంగా కన్సెంట్ ఇచ్చిందని అనుకుందాం, అవును నేను కూడా మీతో సెక్షువల్ ఇంటర్కోర్స్ కి సిద్ధంగా ఉన్నాను అని అంగీకరిస్తే, ఆ తర్వాత ఇద్దరి మధ్య సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగింది అని అనుకుందాం, అప్పుడు అది రేప్ అవుతుందా? అంటే ఈ 4 యాక్ట్స్ మాత్రమే చూసుకుంటే అవును అని అనిపించవచ్చు, కానీ డెఫినేషన్ అంతటితో పూర్తి కాదు. దాని తర్వాత ఇచ్చిన 7 సర్కమ్స్టాన్సెస్ లో కనీసం ఒకటి కూడా ఉండాలి, అప్పుడు మాత్రమే అది రేప్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఆ 7 సర్కమ్స్టాన్సెస్ ఏంటో చూద్దాం. మొదటి సర్కమ్స్టాన్సెస్ అగెయినెస్ట్ హర్ విల్. సెకండ్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి? వితౌట్ హర్ కన్సెంట్. అంటే మొదటిది అగెయినెస్ట్ హర్ విల్, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా. రెండవది వితౌట్ హర్ కన్సెంట్, ఆమె సమ్మతి లేకుండా. మరి ఒక డౌట్ రావాలి కదా, ఈ రెండింటికి నిజంగా ఏమైనా తేడా ఉందా? అగెయినెస్ట్ హర్ విల్ అయినా వితౌట్ హర్ కన్సెంట్ అయినా రెండు ఒకటే కాదా అనే డౌట్ నిజంగానే, సందేహం సహజంగానే వస్తుంది. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2005 సుప్రీంకోర్టు కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు వివరించిందనమాట. కోర్టు ఏం చెప్పింది అంటే, సాధారణంగా మనం మాట్లాడుకునే భాషలో నార్మల్ ప్యారలెన్స్ లో ఈ 2 పదాలను చాలా సందర్భాల్లో ఒకదానికి బదులుగా ఒకటి ఇంటర్చేంజబుల్లీ ఉపయోగిస్తుంటాం. చాలా సందర్భాల్లో అగెయినెస్ట్ హర్ విల్ అనే పరిస్థితి వితౌట్ హర్ కన్సెంట్ తో కూడా ఓవర్లాప్ అవుతుంది. అయితే సెక్షన్ లో ఈ 2 వేర్వేరు క్లాజెస్ గా ఎందుకు ఇచ్చారు? ఒకవేళ 2 పూర్తిగా ఒకటే అయితే ఫస్ట్లీ అగెయినెస్ట్ హర్ విల్ అని మాత్రమే రాసి ఉండేవాళ్ళు కదా, సెకండ్లీ వితౌట్ హర్ కన్సెంట్ అని ప్రత్యేకంగా రాయాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. కానీ ప్రత్యేకంగా 2 క్లాజెస్ ఇచ్చారు అని అంటే వాటి మధ్య తప్పకుండా తేడా ఉంది అని అర్థం అనమాట. ఆ విషయాన్నే ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన డిఫరెన్స్ ఏంటి అంటే, అగెయినెస్ట్ హర్ విల్ అనే పరిస్థితుల్లో సాధారణంగా రెసిస్టెన్స్ ఉంటుంది, అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే ఆ మహిళ ప్రతిఘటిస్తుంది, వ్యతిరేకించింది, అయినా కూడా బలవంతంగా కంపల్సివ్ మేనర్లో ఈ సెక్షన్లో చెప్పిన యాక్ట్స్లో ఏదో ఒకటి జరిగితే అది అగెయినెస్ట్ హర్ విల్ అవుతుంది. అలాంటి పరిస్థితి రేప్ డెఫినేషన్లోకి వస్తుంది. మరి ఇప్పుడు వితౌట్ హర్ కన్సెంట్ అంటే ఇక్కడ ఫోర్స్ లేదా రెసిస్టెన్స్ అనేవి తప్పనిసరి కావన్నమాట. ఇక్కడ ముఖ్యమైనది ఇద్దరి మధ్య మాట్లాడుకోవడం, డెలిబరేషన్. అంటే డెలిబరేషన్ జరిగిన చివరికి ఆ మహిళ ఇక్కడ కన్సెంట్ ఇవ్వలేదు, అంటే ఆమె సెక్షువల్ ఇంటర్ కోర్స్ కు లేదా సెక్షన్ 63లో చెప్పిన ఏ సెక్షువల్ యాక్ట్ కైనా సిద్ధంగా లేదు. అంటే ఒకవేళ అగెయినెస్ట్ హర్ విల్ జరిగిందంటే ఈ 4 యాక్ట్స్ లో పెనట్రేషన్ అయినా, ఇన్సర్షన్ అయినా, మ్యానిపులేషన్ అయినా, మౌత్ అప్లికేషన్ అయినా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగితే ఆ వ్యక్తి రేప్ కమిట్ చేశాడని చెబుతామన్నమాట. ఇప్పుడు
ఒకవేళ రెసిస్టెన్స్ లేకపోయినా, ఇద్దరూ మాట్లాడుకున్నా, చర్చ జరిగినా, చివరికి ఆమె కన్సెంట్ ఇవ్వలేదు అని అనుకుందాం, అప్పుడు కూడా అది వితౌట్ హర్ కన్సెంట్ అవుతుంది. అర్థమవుతుందా? అగెయినెస్ట్ హర్ విల్లో అబ్స్ట్రక్షన్ లేదా రెసిస్టెన్స్ అనే ఎలిమెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ కంపల్షన్ ఎక్కువ, కానీ వితౌట్ హర్ కన్సెంట్ లో డెలిబరేషన్ ఉంటుంది, చర్చ జరుగుతుంది, కానీ చివరికి కన్సెంట్ ఉండదు. సరే, కన్సెంట్ అని అంటున్నాం కదా, మరి కన్సెంట్ అంటే ఏంటి? దానికి సమాధానము ఇదే సెక్షన్లోని ఎక్స్ప్లెనేషన్ 2లో ఉంది. అదేం చెప్తుంది అని అంటే, కన్సెంట్ అంటే అన్ఈక్వివోకల్ వాలంటరీ అగ్రిమెంట్. అంటే ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా తన స్వచ్ఛందంగా, తన ఇష్టంతో ఆ సెక్షువల్ యాక్ట్కు అంగీకరించడం అన్నమాట. ఇక్కడ కన్సెంట్ అనేది తప్పనిసరిగా మాటల ద్వారా మాత్రమే, వర్బల్గా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. అది వర్డ్స్ ద్వారా కావచ్చు, గెస్చర్స్ ద్వారా కావచ్చు, వర్బల్ కమ్యూనికేషన్ కావచ్చు, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కూడా కావచ్చు. ఒకవేళ ఆమె కండక్ట్ చూస్తే పూర్తిగా కోఆపరేటివ్గా ఉంది అని అనుకుందాం, అప్పుడు ఆమె కన్సెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. కానీ సరెండర్ను మాత్రం కన్సెంట్గా భావించకూడదు. ఎందుకనంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి డామినేటింగ్ పొజిషన్లో ఉండడం వల్ల భయంతో ఆమె లొంగిపోవచ్చు, సరెండర్ అవ్వచ్చు. అలాంటి ఫియర్ వల్ల ఇచ్చిన కన్సెంట్ చట్టం దృష్టిలో వ్యాలిడ్ కన్సెంట్ కాదు. అంటే కండక్ట్ ద్వారా కూడా కన్సెంట్ను ఇన్ఫర్ చేయొచ్చు, కానీ ఆ కండక్ట్ నిజంగా వాలంటరీ అయి ఉండాలి. అందుకే కన్సెంట్ అనేది వర్డ్స్ ద్వారా కావచ్చు, గెస్చర్స్ ద్వారా కావచ్చు, వర్బల్ కావచ్చు, నాన్ వర్బల్ కావచ్చు, ఏ రూపంలో అయినా వ్యక్తం అవ్వచ్చు. దాని ద్వారా ఆ మహిళ ఏమి కమ్యూనికేట్ చేయాలి? విల్లింగ్నెస్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ సెక్షువల్ యాక్ట్. అంటే ఆ సెక్షువల్ యాక్ట్లో పాల్గొనడానికి తనకు స్వచ్ఛందంగా ఇష్టం ఉందని. ఒకవేళ ఆమె తన ఇంటెన్షన్ను ఏ రూపంలో అయినా, నేను పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని స్పష్టంగా తెలియచేస్తే అది విత్ హర్ కన్సెంట్ జరిగినట్లుగా కన్సిడర్ చేస్తామన్నమాట. కానీ ఈ కన్సెంట్ డెఫినేషన్ను మనం ఇంతకు ముందు కూడా చదివాం. ఎప్పుడు చదివాం గుర్తుందా మీకు? జనరల్ ఎక్సెప్షన్స్ చదివేటప్పుడు చదివాం. జనరల్ ఎక్సెప్షన్స్ చదివేటప్పుడు అప్పుడు మనం బిఎన్ఎస్ సెక్షన్ 28, ఐపీసీ సెక్షన్ 90, బిఎన్ఎస్ సెక్షన్ 28 దీని గురించి చదివాం. అక్కడ ఇచ్చిన డెఫినేషన్ ఏమి? అది ఒక నెగిటివ్ డెఫినేషన్. అంటే ఏ పరిస్థితిలో కన్సెంట్ వ్యాలిడ్ కాదు అనేది అక్కడ చెప్తుంది అనమాట. అందులో కూడా ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఫియర్ వల్ల కన్సెంట్ ఇచ్చినా, లేదా మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వల్ల కన్సెంట్ ఇచ్చినా అది వ్యాలిడ్ కన్సెంట్ కాదు. అలాగే కన్సెంట్ తీసుకున్న వ్యక్తికి కూడా, ఆ కన్సెంట్ తీసుకున్న వ్యక్తికి కూడా ఈమె ఫియర్ వల్లనే కన్సెంట్ ఇస్తుంది, లేదా మిస్రిప్రజెంటేషన్ వల్లనే కన్సెంట్ ఇస్తుంది అనే విషయం అతనికి తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ నిజమైన పరిస్థితులు తెలిసి ఉంటే, లేదా భయం లేకపోయి ఉంటే ఆమె కన్సెంట్ ఇచ్చేది కాదు అనే విషయం అతనికి తెలిసి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ కన్సెంట్ను వ్యాలిడ్ కన్సెంట్గా పరిగణించరన్నమాట. ఉదాహరణ కూడా చూసాం మనం. అప్పుడు ఒక మహిళ తను పెళ్లి చేసుకుంటానని నమ్మి సెక్షువల్ యాక్ట్కు కన్సెంట్ ఇచ్చింది అని అనుకుందాం. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, పురుషుడు, మొదటి నుంచి ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయినప్పటికీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె కన్సెంట్ అనేది పొందాడు. ఆ కన్సెంట్ ఆధారంగా ఇద్దరి మధ్య సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగింది. తర్వాత ఏమంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. అప్పుడు ఆ మహిళ తన కన్సెంట్ మోసం వల్ల తీసుకున్నారని చెప్తూ రేప్ కేసు నమోదు చేసింది. అంటే మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల తీసుకున్నాడు అతను నా కన్సెంట్ని అని రేప్ కేసు నమోదు చేసిందని అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడు, ఇది ఆమె కన్సెంట్తోనే జరిగింది అని ఆ వ్యక్తి అంటాడు. మీరు సెక్షన్ 28 ప్రకారం కన్సెంట్ డెఫినేషన్ చూస్తే ఇది వ్యాలిడ్ కన్సెంట్ అవుతుందా అని అంటే కాదు. ఎందుకు? మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల ఇచ్చిన కన్సెంట్ కాబట్టి. సెక్షువల్ యాక్ట్ చేసిన ఆ వ్యక్తికి ఆ మహిళ పెళ్లి చేసుకుంటాను అనే నమ్మకంతోనే కన్సెంట్ ఇస్తుందని అతనికి తెలుసు. అందువల్ల ఆ కన్సెంట్ వ్యాలిడ్ కన్సెంట్ గా ఇక్కడ కన్సిడర్ చేయరు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2005 సుప్రీంకోర్టు మరియు దీపక్ గులాటి వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2013 సుప్రీంకోర్టు కేసుల్లో
ఆనరబుల్ సుప్రీంకోర్టు వివరించింది. ఒక విషయం గుర్తుంచుకోండి, రేప్ గురించి సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్లో ఒకే విషయాన్ని పదే పదే చెప్పింది. రేప్ అనేది కేవలం ఒక ఫిజికల్ క్రైమ్ మాత్రమే కాదు, ఇది ఒక మహిళను ఫిజికల్గా మాత్రమే కాకుండా సైకలాజికల్గా, ఎమోషనల్లీ, సోషల్గా కూడా తీవ్రంగా ప్రభావితం చేసే నేరం. అందుకే సుప్రీంకోర్టు దీన్ని అత్యంత తీవ్రమైన, సమాజం తీవ్రంగా ఖండించే మోస్ట్ రీప్రహెన్సిబుల్ నేరాల్లో ఒకటిగా పేర్కొంది. మిగతా చాలా అఫెన్సెస్లో ప్రధానంగా ఫిజికల్ ఇంజరీ మాత్రమే ఉంటుంది, అంతే కదా. మెయిన్ అఫెన్సెస్లో ఫిజికల్ ఇంజరీ, ఏదైనా హర్ట్ కానీ, గ్రీవియస్ హర్ట్ కానీ అలాంటివే ఉంటుంది వేరే అఫెన్సెస్లో. కానీ రేప్ విషయంలో కొంచెం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఒక మహిళకు ఫిజికల్ హార్మ్ మాత్రమే కాదు, మెంటల్ ట్రామా, సైకలాజికల్ హార్మ్, ఎమోషనల్ డిస్ట్రెస్, సోషల్ స్టిగ్మా అన్నీ ఒకేసారి ఎదురవుతాయి. అందుకే రేప్ విక్టిమ్ను సాధారణ ఇంజూర్డ్ విట్నెస్తో సమానంగా చూడకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే దీపక్ గులాటి వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2013 కేసులో సుప్రీంకోర్టు ప్రధానంగా కన్సెంట్, మిస్కన్సెప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ వంటి అంశాలను వివరించిందనమాట. అలాగే సెక్షన్ 28 చదివేటప్పుడు మనం ఇంకొక విషయం కూడా చదివాం, అది కన్సెంట్కు సంబంధించిన ఏజ్. అక్కడ 12 years అని ఉంది, కానీ ఒక ముఖ్యమైన ఎక్సెప్షన్ కూడా ఉంది, అన్లెస్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ ఇన్ ఎనీ అదర్ ప్రొవిజన్. అంటే ఏదైనా ప్రత్యేక ప్రొవిజన్లో వేరే ఏజ్ నిర్దేశించి ఉంటే అదే వర్తిస్తుంది అని చదివాం మనం సెక్షన్ 28 చదివేటప్పుడు. అయితే రేప్ కేసెస్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఎంత? 18 years. మనం ఇదే గుర్తుంచుకోవాలి, 12 years కాదు. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాజెస్ దగ్గరకు వద్దాం. నెక్స్ట్ క్లాజ్ ఏం చెప్తుంది? విత్ హర్ కన్సెంట్. అంటే ఆ ఉమెన్ కన్సెంట్ ఇచ్చింది, సర్కమ్స్టాన్సెస్, నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ మాట్లాడుతున్నాం. ఆ ఉమెన్ కన్సెంట్ ఇచ్చింది, కానీ ఆ కన్సెంట్ ఎలా తీసుకున్నారు? కన్సెంట్ ఆబ్టైన్డ్ బై పుట్టింగ్ హర్ ఆర్ ఎనీ పర్సన్ ఇన్ హూమ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ ఆఫ్ హర్ట్. అంటే ఇక్కడ ఉమెన్ కన్సెంట్ ఇచ్చింది, కానీ ఆ కన్సెంట్ తన స్వచ్ఛందంగా, అంటే తన ఇష్టంతో ఇవ్వలేదు. ఆ కన్సెంట్ ఎలా పొందారు? ఆ ఉమెన్ను కానీ, లేదా ఆమెకు అత్యంత సన్నిహితమైన, ఆమెకు ఇష్టమైన వ్యక్తిని కానీ డెత్ లేదా హర్ట్ చేస్తామని భయం కలిగించి ఆమె నుంచి కన్సెంట్ పొందారనమాట. అంటే ఉదాహరణకు, నువ్వు ఈ సెక్షువల్ యాక్ట్కు కన్సెంట్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాం, లేదా నిన్ను గాయపరుస్తాం అని బెదిరించారు, లేదా నీ తండ్రిని చంపేస్తాం, నీ భర్తను గాయపరుస్తాం, నీ పిల్లలకు హాని చేస్తాం అని ఆమెకు ఇష్టమైన వ్యక్తిని బెదిరించారని అనుకుందాం. ఇక్కడ ఒక విషయం గమనించండి, సెక్షన్లో ఎనీ పర్సన్ ఇన్ హూమ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు. అంటే ఫియర్ కేవలం ఆ ఉమెన్కే సంబంధించినది కావాల్సిన అవసరం లేదు. ఆమెకు అత్యంత సన్నిహితమైన, ఆమెకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, లేదా ఆమెకు అత్యంత ఆప్తుడైనా మరెవరైనా కావచ్చు. అలాంటి వ్యక్తికి డెత్ లేదా హర్ట్ చేస్తామని భయం కలిగించి ఆ భయంతో ఆమె కన్సెంట్ ఇచ్చినట్లయితే అది ఆమె స్వచ్ఛందంగా ఇచ్చిన కన్సెంట్ కాదు. కాబట్టి చట్టం దాన్ని వ్యాలిడ్ కన్సెంట్ గా గుర్తించదు. అలాంటి పరిస్థితిలో జరిగిన సెక్షువల్ యాక్ట్ కూడా రేప్ డెఫినేషన్ లోకే వస్తుంది. ఓకేనా? థర్డ్ సర్కమ్స్టాన్స్ ఇది. ఇప్పుడు ఫోర్త్ సర్కమ్స్టాన్స్, విత్ హర్ కన్సెంట్. ఇక్కడ కూడా కన్సెంట్ ఉంది, కానీ ఆ కన్సెంట్ ఏ పరిస్థితిలో ఇచ్చింది? వెన్ ది మ్యాన్ నోస్ దట్ హీఈస్ నాట్ హర్ హస్బెండ్. అంటే ఆ వ్యక్తికి తాను ఆమె హస్బెండ్ కాదని తెలుసు, అయినా ఆ ఉమెన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కు లేదా ఇతర సెక్షువల్ యాక్ట్ కు కన్సెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఆమెకు ఎదుటి వ్యక్తి తన హస్బెండ్ అని అనిపించింది, లేదా తనతో చట్టబద్ధంగా వివాహమైన వ్యక్తి అతడే అని ఆమె నమ్మింది. ఇక్కడ చట్టపరంగా మ్యారేజ్ పూర్తిగా జరిగి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆ సొసైటీలో ఆమె నేను ఈ వ్యక్తిని లాఫుల్లీ మ్యారీడ్ హస్బెండ్ గా నమ్ముతున్నాను అనే సిచ్యువేషన్ ఉండాలన్నమాట. కానీ కన్సెంట్ తీసుకున్న వ్యక్తికి మాత్రం తాను ఆమె హస్బెండ్ కాదని స్పష్టంగా తెలుసు ఈ సిచ్యువేషన్లో. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు తప్పనిసరిగా నిరూపించాలి. మొదటిది, ఆ ఉమెన్
కన్సెంట్ ఇచ్చింది. రెండోది ఆమె ఎందుకు కన్సెంట్ ఇచ్చింది, ఎందుకంటే ఎదుటి వ్యక్తి తన హస్బెండ్ అని నమ్మింది, లేదా తనతో లాఫుల్లీ మ్యారీడ్ అయిన వ్యక్తి అతడే అని బిలీవ్ చేసింది అనమాట. కానీ కన్సెంట్ తీసుకున్న ఆ వ్యక్తికి మాత్రం నేను ఆమె హస్బెండ్ కాదు అనే విషయం ముందే తెలుసు. ఎందుకు ఉందంటే ఇది ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి సమయంలో ఈ వధువు ముఖాన్ని పూర్తిగా ముసుగుతో కప్పుకొని ఉంటుంది కదా, అలాంటి సందర్భాల్లో ఆమెకు తన హస్బెండ్ స్పష్టంగా గుర్తించే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితిని ఉపయోగించుకొని మరో వ్యక్తి తానే హస్బెండ్ అని చెప్పి లేదా అలా నమ్మించి ఆమె నుండి కన్సెంట్ తీసుకొని ఆమెతో ఏదైనా సెక్షువల్ యాక్ట్ చేస్తే అది రేప్ డెఫినేషన్లోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫిఫ్త్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. విత్ హర్ కన్సెంట్ వెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ సచ్ కన్సెంట్ by reason of unsoundness of mind, by reason of intoxication or administration by him personally, or through another of any stupefying or unwholesome substance, she is unable to understand the nature and consequence of that to which she gives consent. దీని అర్థం ఏంటి అంటే, ఆ మహిళ కన్సెంట్ ఇచ్చింది, కానీ ఆ కన్సెంట్ ఇచ్చిన సమయంలో ఆమె పరిస్థితి ఎలా ఉంది? మొదటి పరిస్థితి, ఆమె అన్సౌండ్ మైండ్లో ఉంది. అలాంటి పరిస్థితిలో ఆమె ఇచ్చిన కన్సెంట్ వ్యాలిడ్ కన్సెంట్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే తను దేనికి కన్సెంట్ ఇస్తుంది, ఆ యాక్ట్ నేచర్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేటివి ఆమెకి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అర్థం కావడం లేదు. రెండో పరిస్థితి ఏంది, ఆమె ఇంటాక్సికేటెడ్ స్థితిలో ఉంది, అంటే ఆమె పూర్తిగా తన స్పృహలో లేదు. తను దేనికి కన్సెంట్ ఇస్తుంది, ఇక్కడ కూడా ఆ యాక్ట్ యొక్క నేచర్, ఆ చర్య యొక్క నేచర్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది తెలుసుకునే స్థితిలో లేదు. మూడో పరిస్థితి, ఆ కన్సెంట్ తీసుకుంటున్న వ్యక్తి తానే స్వయంగా లేదా మరో వ్యక్తి ద్వారా ఆ మహిళకు ఏదైనా స్టూపెఫైయింగ్ అన్హోల్సమ్ సబ్స్టెన్స్ ఇచ్చాడు. దాని ప్రభావం వల్ల ఆమెకు తను దేనికి కన్సెంట్ ఇస్తుందో, యాక్ట్ నేచర్ ఏంటో, దాని కాన్సిక్వెన్స్ ఏంటో ఏమాత్రం అర్థం కావడం లేదు. అంటే మనం చాలా రేప్ కేసులో చూస్తుంటాం కదా, ముందుగా ఏదైనా తాగించి లేదా మత్తు మందు కలిగించే పదార్థం ఇచ్చి తర్వాత వేరే చోటుకి తీసుకెళ్లి రేప్ చేస్తుంటారు కదా. ఇక్కడ చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టూపెఫైయింగ్ సబ్స్టెన్స్ అదే పరిస్థితిని సూచిస్తుంది అనమాట. అంటే ఆ మహిళకు ఆ చర్య యాక్ట్ యొక్క నేచర్, కాన్సిక్వెన్సెస్ తెలియకుండా చేసే స్థితి. కాబట్టి ఆమె కన్సెంట్ ఇచ్చినా, ఆమె అన్సౌండ్ మైండ్లో ఉన్నా, లేదా ఆమె ఇంటాక్సికేటెడ్గా ఉన్నా, లేదా ఆమె మత్తుకు కలిగించే పదార్థం ఇచ్చి ఆమెకు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కల్పించిన ఆ కన్సెంట్ను వ్యాలిడ్ కన్సెంట్గా పరిగణించరు. అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ముందుగా చెప్పిన 4 యాక్ట్స్లో, మనం ఏదైతే డిస్కస్ చేసినామో 4 యాక్ట్స్లో ఏదైనా ఒకటి చేస్తే అది రేప్ డెఫినేషన్లోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 6th సిచ్యువేషన్, విత్ ఆర్ వితౌట్ హర్ కన్సెంట్ వెన్ షీ ఈజ్ అండర్ 18 years of age. ఒకవేళ ఆ మహిళ 18 సంవత్సరాల లోపు ఉంటే, మనం ముందే చదివాం కదా సెక్షన్ 28 ఏం చెప్తుంది, సాధారణంగా పీనల్ లాలో కన్సెంట్కి సంబంధించిన వయసు 12 సంవత్సరాలని, కానీ అన్లెస్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అని కూడా ఉంది. అంటే ఎక్కడైనా ప్రత్యేకంగా వేరే వయసు నిర్దేశించి ఉంటే అదే వర్తిస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్పారు, ఏజ్ ఆఫ్ కన్సెంట్ చెప్పారు ఇక్కడ 18 years అని. నేను లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను, మొదటి నుంచే ఇది 18 సంవత్సరాలు కాదు, మొదట 10 సంవత్సరాలు, తర్వాత 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు అని ఇట్లా మారుతూ చేంజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ 18 సంవత్సరాల లోపున్న బాలిక కన్సెంట్ ఇచ్చిన లా ఏం చెప్తుంది, లా ప్రకారం 18 సంవత్సరాల లోపున్న వ్యక్తికి తనకు ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే రీజనబుల్ మెచ్యూరిటీ ఉండదు అని లా భావిస్తుంది అనమాట. అందుకే ఆమె ఇచ్చిన కన్సెంట్ను వ్యాలిడ్ కన్సెంట్గా కన్సిడర్ చేయరు. ఇది మనం ఇతరుల లాస్లో కూడా కనిపించే ప్రిన్సిపల్ అనమాట. మనకు ఉదాహరణకు కాంట్రాక్ట్ లాలో కూడా ఒక వ్యక్తి మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండ్లో ఉండాలి. అలాగే ఓటింగ్ రైట్స్ విషయంలో కూడా మేజర్ కావాలి. అదేవిధంగా రేప్ కేసెస్లో కూడా ఒకవేళ ఆ మహిళ 18 సంవత్సరాల లోపు ఉంటే ఆమె కన్సెంట్ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది పూర్తిగా ఇర్రెలవెంట్, పూర్తిగా ఇమ్మెటీరియల్. ఆమె తన ఇష్టంతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసినా ఆ వ్యక్తి లైబిలిటీ నుండి తప్పించుకోలేడు. ఎందుకంటే లా ఏం భావిస్తుంది, ఆ వయసులో సెక్షువల్ ఇంటర్ కోర్స్కు కన్సెంట్ ఇవ్వడం వల్ల కలిగే పరిణామాలు ఏంటి, అది తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలను అర్థం చేసుకునే మెచ్యూరిటీ, అండర్స్టాండింగ్ ఆమెకు ఉండదని లా భావిస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది ఏంటి, విత్ ఆర్ వితౌట్ కన్సెంట్ అంటే కన్సెంట్ పూర్తిగా ఇక్కడ ఇమ్మెటీరియల్. ఇక్కడ నిరూపించాల్సింది ఒక్కటే,
మొదట ముందుగా చెప్పిన 4 యాక్ట్స్ లో ఏదో ఒకటి జరిగిందని, రెండోది ఆమె 18 సంవత్సరాల లోపు ఉందని, అంతే. ఆ తర్వాత ఆమె కన్సెంట్ ఇచ్చింది అనే వాదనకు ఎలాంటి విలువ అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఆ వ్యక్తి మాత్రం తప్పకుండా లైబుల్ అవుతాడు. ఓకేనా? ఇప్పుడు 7th సర్కమ్స్టాన్స్, లాస్ట్ వన్. వెన్ షీ ఈజ్ అనేబుల్ టు కమ్యూనికేట్ కన్సెంట్, అంటే ఆ మహిళ తన కన్సెంట్ ను కమ్యూనికేట్ చేయలేని స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఆమె కన్సెంట్ ఇచ్చింది అని మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే ఆమెకు తన కన్సెంట్ ను తెలియజేసే సామర్థ్యమే లేదు. ఉదాహరణకు ఆమె కోమాలో ఉండొచ్చు, లేదా మరే ఇతర మెడికల్ కండిషన్ లో ఉండొచ్చు. దానివల్ల ఆమె తన కన్సెంట్ ను కమ్యూనికేట్ చేయలేకపోతుంది ఇలాంటి సిచ్యువేషన్లో. అలాంటి పరిస్థితుల్లో ఆమెతో ఏదైనా సెక్షువల్ యాక్ట్ చేసినా, లేదా ముందుగా చెప్పిన 4 యాక్ట్స్ లో ఏదైనా ఒకటి చేసినా అది రేప్ అవుతుంది. ఓకేనా? 7 సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు ఇదే సెక్షన్ లో ఇచ్చిన 2 ఎక్స్ప్లెనేషన్స్ ను కూడా మనం అర్థం చేసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ 1, ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ వెజినా షల్ ఆల్సో ఇంక్లూడ్ లాబియా మజోరా. లబియా మజోరా అంటే వజీనాకు బయట ఉండే స్కిన్ ఫోల్డ్స్. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ 2 ఏం చెప్తుంది అని అంటే, ఇది కన్సెంట్ గురించి చెప్తుంది. దాన్ని మనం ఇప్పటికే చదివాం. ఆ తర్వాత ఈ సెక్షన్ కు ఒక ప్రొవిజో కూడా యాడ్ చేశారు. ఆ ప్రొవిజో ఏం చెప్తుంది అని అంటే, ప్రొవైడెడ్ దట్ ఏ ఉమెన్ హూ డస్ నాట్ ఫిజికల్లీ రెసిస్ట్ టు ది యాక్ట్ ఆఫ్ పెనట్రేషన్ షల్ నాట్ బై ద రీజన్ ఓన్లీ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ be regarded as consenting to the sexual activity. సరే, చూద్దాం. ఒకవేళ ఈ ప్రొవిజన్ ఏం చెప్తుంది అంటే, ఇలాంటి పరిస్థితుల్లో డిఫెన్స్ ఆమె అసలు రెసిస్టెన్స్ చేయలేదు, నన్ను తోసిపుచ్చలేదు, ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, అంటే ఆమె కన్సెంట్ ఇచ్చినట్టే కదా అని వాదిస్తే, ఒకవేళ డిఫెన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆమె అసలు రెసిస్టెన్స్ చేయలేదు, నన్ను తోయలేదు, ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, ఇలా చేసింది ఆమె అంటే ఆమె నాకు కన్సెంట్ ఇచ్చినట్టే కదా అని వాదిస్తే, ఇక్కడ ఈ ప్రొవిజన్ ప్రకారం అది సరైన వాదన కాదు. ఎందుకనంటే ఆమె మానసికంగా మెంటల్లీ పూర్తిగా డామినేటెడ్ అయి ఉండొచ్చు, లేదా సరెండర్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు. అందుకే ఈ ప్రొవిజన్ ఏం చెప్తుంది అని అంటే, ఆబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ రెసిస్టెన్స్ డస్ నాట్ ఇంప్లై కన్సెంట్. అంటే ఆ మహిళ ఫిజికల్ రెసిస్టెన్స్ చేయకపోయినా, తోసిపుచ్చకపోయినా, కొట్టకపోయినా, ఎలాంటి ఫిజికల్ అబ్జెక్షన్ చేయకపోయినా, దానివల్ల ఆమె కన్సెంట్ ఇచ్చిందని అనుకోకూడదు. ఇలాంటివి చేయలేదని ఆమె కన్సెంట్ ఇచ్చింది అని అనుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను కన్సెంట్ ఇవ్వలేదు అని ఆ ఉమెన్ చెప్పవచ్చు. ఎందుకనంటే ఆమె నిజంగా కన్సెంట్ ఇచ్చిందని ఇతర క్రెడిబుల్ ఎవిడెన్స్ ద్వారా నిరూపించాలన్నమాట. కేవలం ఫిజికల్ రెసిస్టెన్స్ లేకపోవడం ఒక్కటే కన్సెంట్ ఉందని నిరూపించడానికి సరిపోదు. ఇదే విషయాన్నే ఈ ప్రొవిజన్ చెప్తుంది. ఓకేనా? సరే, దీని తర్వాత మనం చదవాల్సిన మరో ముఖ్యమైన విషయం బిఎస్ఏ, భారతీయ సాక్ష్య అధీనం, సెక్షన్ 120. దాని గురించి కూడా చూసేద్దాం. సెక్షన్ 120 ఏం చెప్తుందో చూద్దాం. ఇది ప్రిజంప్షన్ యాజ్ టు ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్ ఇన్ సర్టన్ ప్రాసిక్యూషన్ ఫర్ రేప్. ఒకసారి చదవనండి. ఇంతకుముందు మనం బిఎస్ఏ సెక్షన్ 117 కూడా చదివాం, గుర్తు చేసుకుంటే. లాస్ట్ క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో కాదనుకుంటా, అది దానికి ముందు క్లాస్లో చదివాం. అక్కడ ప్రిజంప్షన్ గురించి చదివాం. అది మే ప్రెజ్యూమ్ అనే ప్రిజంప్షన్. ఆ ప్రిజంప్షన్ ప్రధానంగా ప్రాసిక్యూషన్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కు సంబంధించింది. అక్కడ చెప్పింది చూస్తే, ఒకవేళ ఒక మహిళ వివాహమైన 7 సంవత్సరాల్లోపు మరణించింది, అలాగే ఆమెను భర్త లేదా భర్త బంధువులు క్రూయల్టీకి గురి చేశారని నిరూపించబడితే, మిగతా అన్ని సర్కమ్స్టాన్సెస్ ను పరిశీలించిన తర్వాత కోర్టు మే ప్రెజ్యూమ్ చేయొచ్చు. ఆమె సూసైడ్ కు భర్త లేదా భర్త బంధువులే అబెట్మెంట్ చేశారని మే ప్రెజ్యూమ్ చేయొచ్చు. ఇది మనం సెక్షన్ 117 బిఎస్ఏలో చదివాం. ఇప్పుడు సెక్షన్ 120 బిఎస్ఏ ఏం చెప్తుందో చూస్తే, ఒకవేళ ఒక మహిళపై రేప్ జరిగింది అని అనుకుందాం. అప్పుడు ఆమె కోర్టుకు వస్తుంది.
సాధారణంగా ఆమెతో నిజంగా రేప్ జరిగిందని ఎవరు నిరూపించాలి? ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ప్రాసిక్యూషన్ ఏం నిరూపించాలి? మొదట సెక్షన్ 63లో చెప్పిన 4 యాక్ట్స్లో ఏదో ఒకటి జరిగిందని, ఆ తర్వాత అది వితౌట్ హర్ కన్సెంట్ జరిగిందని కూడా నిరూపించాలి. కానీ సెక్షన్ 120 BSA ఒక ప్రత్యేకమైన రూల్ని తీసుకొచ్చింది. అది ఏం చెప్తుందంటే, ఒకవేళ ఆ మహిళ కోర్టులో నాపై రేప్ జరిగింది, అది నా కన్సెంట్ లేకుండా జరిగింది అని చెబితే కోర్టు షెల్ ప్రెజ్యూమ్ చేయాలి. అంటే కోర్టుకి ఇక్కడ మ్యాండేటరీ డ్యూటీ. కోర్టు తప్పనిసరిగా ప్రిజ్యూమ్ చేయాలి ఆమె కన్సెంట్ ఇవ్వలేదని ప్రిజ్యూమ్ చేయాలి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీదకి మారుతుంది? అక్యూజ్డ్ మీదకు. అంటే డిఫెన్స్ పార్టీ మీదకు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ డిఫెన్స్ వాళ్లే ఆమె కన్సెంట్ ఇచ్చిందని నిరూపించాలి. ఇది షెల్ ప్రెజ్యూమ్. ఓకేనా? అంటే ఇక్కడ స్ట్రిక్ట్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్డ్ మీదకి వెళ్తుంది. ఎందుకంటే కోర్టు ముందుగానే ఆమెకు కన్సెంట్ లేదని ప్రిజ్యూమ్ చేస్తుంది. అందుకే సెక్షన్ 120 BSA ఇలాంటి రేప్ విక్టిమ్స్ కు లేదా రేప్ జరిగిందని ఆరోపిస్తున్న మహిళలకు ఒక ముఖ్యమైన లీగల్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది అనమాట. ఆమె కోర్టులో నా కన్సెంట్ లేకుండా జరిగింది అని చెప్పింది అని అనుకోండి, కోర్టు తప్పనిసరిగా ఆమెకు కన్సెంట్ లేదని ప్రిజ్యూమ్ చేయాలి. ఆ తర్వాత ఆ ప్రిజంప్షన్ ను రిబట్ చేయాల్సిన బాధ్యత డిఫెన్స్ పార్టీ మీదకి వెళ్తుంది. దీని సెక్షన్ 120 BSA ఉద్దేశం ఇది. ఓకేనా? ఇప్పుడు మనం మళ్ళా సెక్షన్ 63 దగ్గరకు వద్దాం. ఇదే సెక్షన్ లో 2 ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. మొదటి ఎక్సెప్షన్, ఏ మెడికల్ ప్రొసీజర్ ఆర్ ఇంటర్వెన్షన్ షెల్ నాట్ కాన్స్టిట్యూట్ రేప్. ఒకవేళ ఏదైనా మెడికల్ ప్రొసీజర్ జరుగుతుంది అని అనుకుందాం, ఆ సందర్భంలో సెక్షన్ 63లో చెప్పిన యాక్ట్స్ ను రేప్ గా కన్సిడర్ చేయరు. ఉదాహరణ చూస్తే, ఒక డాక్టర్ మెడికల్ ప్రొసీజర్ లో భాగంగా ఏదైనా ఆబ్జెక్ట్ ను లేదా బాడీ పార్ట్ ను ఇన్సర్ట్ చేయాల్సి వస్తే దాన్ని రేప్ గా మనం పరిగణించలేము. ఈ రోజుల్లో చేసే కొన్ని అల్ట్రాసౌండ్ ప్రొసీజర్స్, ప్రత్యేకంగా మ్యారీడ్ ఉమెన్ విషయంలో సర్ఫేస్ ద్వారా చేయరు. అందులో వజినల్ ఇన్సర్షన్ ద్వారా ఎక్విప్మెంట్ ను ఉపయోగిస్తారు. అప్పుడు సెక్షన్ 63లో ఇన్సర్ట్స్ ఎనీ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, అది ఉందని దాన్ని మనం ఇక్కడ రేప్ గా చెప్పలేము అనమాట. ఎందుకంటే ఇది ఒక మెడికల్ ప్రొసీజర్, అందుకే దానికి ఎక్సెప్షన్ ఇచ్చారు. మరి రెండో ఎక్సెప్షన్, sexual intercourse or sexual acts by a man with his own wife, the wife not being under 18 years of age is not rape. ఒకవేళ ఈ యాక్ట్స్ లో ఏదైనా ఒకటి, మనం చెప్పుకున్న యాక్ట్స్ లో ఏదైనా ఒకటి, ఆ 4 యాక్ట్స్ లో హస్బెండ్ మరియు వైఫ్ మధ్య జరిగితే, అలాగే వైఫ్ ఏజ్ అబోవ్ 18 years అయితే ఆ సందర్భంలో అది రేప్ కేటగిరీలోకి రాదు. ఎందుకంటే ఎక్సెప్షన్ 2 అలా చెప్తుంది. అయితే ఈ ఎక్సెప్షన్ 2 అనేది స్టార్టింగ్ నుంచి ఇలా లేదు. దాని హిస్టరీ చూస్తే ఒకసారి చూసేద్దాం. దాని హిస్టరీ కూడా 2017కు ముందు ఈ ఎక్సెప్షన్లో ఏముండేది అని అంటే, హస్బెండ్ మరియు వైఫ్ మధ్య సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగినా లేదా ఈ సెక్షన్లో చెప్పిన ఇతర సెక్షువల్ యాక్ట్స్ జరిగినా అప్పుడు కన్సెంట్ అనే అంశాన్ని అసలు కన్సిడర్ చేసేవారు కాదు. ఎందుకనంటే మ్యారిటల్ రేపు భారతదేశంలో క్రైమ్ గా గుర్తించబడలేదు. అందువల్ల భార్య కన్సెంట్ లేకపోయినా హస్బెండ్ వైఫ్ మధ్య జరిగితే దాన్ని రేప్ గా పరిగణించేవారు కాదు. అంతేకాదు, అప్పుడు ఎక్సెప్షన్ లో ఇంకో విషయం కూడా ఉండేది. హస్బెండ్ వైఫ్ మధ్య సెక్షువల్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు వైఫ్ ఏజ్ 15 సంవత్సరాలకు పైబడితే అది కూడా రేప్ కాదు. అంటే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న వైఫ్ అయినా ఆమెపై జరిగిన సెక్షువల్ ఇంటర్ కోర్స్ రేప్ డెఫినేషన్ లోకి రాకుండా ఉండేది. అప్పుడు తర్వాత ఒక ముఖ్యమైన కేసు వచ్చింది, ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 సుప్రీంకోర్టు కేసు. ఈ కేసులో ముఖ్యమైన లీగల్ ఇష్యూ కోర్టు ముందుకు వచ్చింది. ఇక్కడ మ్యారీడ్ గర్ల్ కు కన్సెంట్ ఏజ్ 15 సంవత్సరాలు అని చెప్తున్నారు, కానీ మిగతా అన్ని రేప్ కేసెస్ లో కన్సెంట్ ఏజ్ 18 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న ఈ తేడా ఏదైనా చట్టబద్ధమైన ఆబ్జెక్టివ్ ను సాధించడానికి ఉద్దేశించిన రీజనబుల్ క్లాసిఫికేషనా, లేకపోతే ఇది ఆర్టికల్ 14లోని రైట్ టు ఈక్వాలిటీకి విరుద్ధమా? ఎందుకనంటే ప్రతి క్లాసిఫికేషన్ కాన్స్టిట్యూషన్ కు విరుద్ధం కాదు, కానీ అది రీజనబుల్ క్లాసిఫికేషన్ అయి ఉండాలి, ఆర్బిటరీ కాకూడదు.
అలాగే లా సాధించాలనుకుంటున్న ఆబ్జెక్టివ్ తో దానికి ఒక రేషనల్ నెక్సెస్ కూడా ఉండాలి. ఈ రెండు షరతులు నెరవేరితే అంటే ఆ క్లాసిఫికేషన్ ఆర్బిటరీ కాదని, అలాగే లా సాధించాలనుకుంటున్న ఆబ్జెక్టివ్ తో దానికి రేషనల్ నెక్సెస్ ఉందని నిరూపించగలిగితే అలాంటి క్లాసిఫికేషన్ కాన్స్టిట్యూషన్ అనుమతిస్తుంది అనమాట. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆమె మ్యారీడ్ గర్ల్ అయితే 15 సంవత్సరాల వయసులోనే ఆమె కన్సెంట్ ను వ్యాలిడ్ గా పరిగణిస్తున్నారు. అదే ఆమె అన్మ్యారీడ్ గర్ల్ అయితే 18 సంవత్సరాలు పూర్తయ్యాకే కన్సెంట్ ఇవ్వగలదు అంటున్నారు. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? మ్యారీడ్ గర్ల్ అయితే 15 సంవత్సరాల లోపు వయసులోనే ఆమె కన్సెంట్ ను వ్యాలిడ్ గా కన్సిడర్ చేస్తున్నారు. ఒకవేళ అన్మ్యారీడ్ గర్ల్ అయితే 18 ఇయర్స్ పూర్తయ్యాకే కన్సెంట్ ఇవ్వగలదు అంటున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదైనా నిజమైన ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా ఉందా? ఎందుకంటే 15 సంవత్సరాల బాలికకు పెళ్లి చేశారనే ఒక్క కారణంతో ఆమె ఒక్కసారిగా మెచ్యూర్ అయిపోతుందా? ఏ విషయానికి కన్సెంట్ ఇవ్వాలి, ఏ విషయానికి ఇవ్వకూడదు అనే మెచ్యూరిటీ ఆమెకు వెంటనే వచ్చేస్తుందా? అలా చెప్పడం సాధ్యమేనా? అసలు కాదు. ఇంకా చెప్పాలంటే నిజానికి ఆమె మరింత పెద్ద విక్టిమ్, ఎందుకంటే ఆమె చైల్డ్ మ్యారేజ్కి గురవుతుంది. రెండవది, మెడికల్ స్టడీస్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న బాలికలు ఈ ప్రసవ సమయంలో మరణించే ప్రమాదం, అంటే ఈ ప్రమాదం ఇతర వయసు మహిళలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అంటే 15 సంవత్సరాల వయసులోనే లేదా అంతకంటే చిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగితే ఇక్కడ ఏమవుతుంది? మొదట ఆ బాలిక ఇప్పటికే చైల్డ్ మ్యారేజ్ గురవుతుంది. రెండవది, ఇంత చిన్న వయసులో సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల ఆమెకు ఫిజికల్ హార్మ్ జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మూడవది, మిగతా బాలికలకు చట్టం కల్పిస్తున్న ప్రొటెక్షన్ ను కూడా ఈ ఒక్క ఎక్సెప్షన్ వల్ల ఆమె కోల్పోతుంది. అందువల్ల ఈ ఎక్సెప్షన్ మహిళలు మరియు పిల్లలకు ప్రత్యేక రక్షణ కల్పించాలనే ఆర్టికల్ 15 క్లాస్ 3 స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఇక్కడ కోర్టు అభిప్రాయపడింది అనమాట. అలాగే ఇది ఆర్టికల్ 21లోని రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ పై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ ఎక్సెప్షన్ వల్ల ఆమె డిగ్నిటీ, బాడీలీ ఇంటిగ్రిటీ, ప్రైవసీ వంటి మౌలిక హక్కులు ఇక్కడ దెబ్బతింటున్నాయి. ఫలితంగా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆమెకు కల్పించిన గౌరవప్రదమైన జీవన హక్కు కూడా ప్రభావితం అవుతుందన్నమాట. ఈ తేడాను తొలగించడానికి ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసులో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, లెజిస్లేచర్ ఈ ప్రొవిజన్ ను మార్చే వరకు ఐపీసీలో ఉన్న 15 సంవత్సరాల ఏజ్ ను 18 సంవత్సరాలుగా చదవాలి అని కోర్టు పేర్కొంది. ఇంకో ముఖ్యమైన కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. భారతదేశం సంతకం చేసిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కు కూడా ఈ ప్రొవిజన్ విరుద్ధంగా ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, పోక్సో యాక్ట్ 2012లో అమల్లోకి వచ్చింది. పోక్సో ఏం చెప్తుంది? ఒకవేళ 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికపై ఏదైనా సెక్షువల్ అఫెన్స్ జరిగితే ఆమె మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా అనే తేడా లేకుండా ఆ కేసు దేనిలోకి వెళ్తుంది? పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే 18 సంవత్సరాల వయసు ఉన్న ఒక బాలికతో ఆమె హస్బెండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేశాడు అని అనుకుందాం. అప్పుడు పోక్సో ఏం చెప్తుంది? అది అఫెన్స్ అని చెప్తుంది. కానీ అప్పటి ఐపీసీ ఏం చెప్తుంది? అది రేప్ కాదని చెప్తుంది. అంటే ఒకే సంఘటనను పోక్సో అఫెన్స్ అంటుంది, ఐపీసీ మాత్రం అఫెన్స్ కాదంటుంది. ఇలా రెండు లాస్ మధ్య నేరుగా కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. అంటే పోక్సో 18 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చైల్డ్కు ఒకే విధమైన ప్రొటెక్షన్ కల్పిస్తుంది. మ్యారీడ్ చైల్డా అన్మ్యారీడ్ చైల్డా అనే తేడా చేయడం లేదు. అంటే 18 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చైల్డ్కు ఒకే ఏజ్ ఆఫ్ కన్సెంట్ పోక్సో అంగీకరించింది. అంతేకాదు తర్వాత మనం పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ డెఫినేషన్స్ చదివేటప్పుడు కూడా ఇదే విషయం కనిపిస్తుంది. అందులో సెక్షువల్ అసాల్ట్ చేసిన వ్యక్తి విక్టిమ్తో బ్లడ్ రిలేషన్ ద్వారా అయినా మ్యారేజ్ ద్వారా అయినా కనెక్టెడ్ పర్సన్ అయితే అది అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ గా పరిగణించబడుతుంది. అయితే హస్బెండ్ కూడా మ్యారేజ్ ద్వారా కనెక్టెడ్ పర్సనే కదా మరి. అంటే పోక్సో ప్రకారం హస్బెండ్ చేసిన అలాంటి యాక్ట్ కూడా అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కావాలి కదా. కానీ
అప్పటి ఐపీసీ మాత్రం ఎక్సెప్షన్ ద్వారా హస్బెండ్ కు ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే ఒకే సంఘటనకు పోక్సో ఒక విధంగా స్పందిస్తే ఐపీసీ మరో విధంగా స్పందిస్తుంది. అందువల్ల ఈ రెండు లాస్ మధ్య నేరుగా క్లాష్ ఏర్పడుతుంది. అందుకే ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కోర్టు ఏం చెప్పిందంటే ఐపీసీలో ఉన్న ఎక్సెప్షన్ 2ను 15 సంవత్సరాల వయసు ఉన్న మ్యారీడ్ గర్ల్కు వర్తించేలా కాకుండా 18 సంవత్సరాలుగా చదవాలని, 18 సంవత్సరాలుగా రీడ్ డౌన్ అంటే చదవాలని చెప్పింది. అంటే ఆ సమయంలో లెజిస్లేచర్ ఐపీసీలోని ప్రొవిజన్ను అధికారికంగా సవరించలేదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఇంటర్ప్రిటేషన్నే కోర్ట్స్ అమలు చేయడం ప్రారంభించాయి. ఆ తర్వాత 2023లో బిఎన్ఎస్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ అంశంపై ఉన్న అన్కాన్స్టిట్యూషనాలిటీని పూర్తిగా తొలగించారు. అందుకే ఇప్పుడు వైఫ్ వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే హస్బెండ్ అనే కారణంతో ఎలాంటి ఎక్సెప్షన్ ఉండదు. ఏజీ అధికారికంగా 18 ఇయర్స్గా నిర్ణయించారనమాట. క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ, దీనికి సంబంధించిన ఇంకో ముఖ్యమైన ఆస్పెక్ట్ చూద్దాం. ఒకవేళ ఒక ప్రాసిక్యూట్రిక్స్ నేను రేప్ సర్వైవర్ను, నాపై రేప్ జరిగింది అని చెప్తుంది అని అనుకుందాం. అప్పుడు ఎదుటి వ్యక్తి అంటే ఎవరైతే ఎదుటి వ్యక్తి, మనం ఒక డిఫెన్స్ సిచ్యువేషన్ గురించి చూస్తున్నాం ఇక్కడ. ఎదుటి వ్యక్తి డిఫెన్స్ ఏం తీసుకుంటున్నా అంటే ఈ మహిళకు ఇంతకు ముందే చాలా మందితో సెక్షువల్ రిలేషన్స్ ఉన్నాయి, అందువల్ల ఆమె కన్సెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ పెద్ద విషయం కాదు అని చెప్పవచ్చా? లేదా డిఫెన్స్ ఏమంటున్నా అంటే గతంలో నాతో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండేది, అప్పుడు రెసిస్టెన్స్ చేయలేదు, కానీ ఈరోజు మాత్రం కన్సెంట్ ఇవ్వలేదని చెప్తుంది. అయితే ఆ గత ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు కన్సిడర్ చేయాలా? ఈ విషయంపై కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు అనేక కేసెస్లో స్పష్టంగా చెప్పింది. ఒక మహిళ చాలా మందితో సెక్షువల్ రిలేషన్స్లో ఉన్నా, లేదా పాత లీగల్ లాంగ్వేజ్లో చెప్పినట్లుగా ఆమెను అన్చాస్టే ఉమెన్ అని పిలిచినా, దానివల్ల ఎవరైనా ఆమె కన్సెంట్ లేకుండా ఆమెతో సెక్షువల్ యాక్ట్ చేయడానికి హక్కు వస్తుందా అంటే రాదు. ఒకవేళ ఆమె కొంతమందితో సెక్షువల్ రిలేషన్స్ కలిగి ఉంటే దాని అర్థం ఆ వ్యక్తులకు మాత్రమే ఆమె కన్సెంట్ ఇచ్చింది అని, అంతే తప్ప మరెవరైనా వచ్చి ఆమె కన్సెంట్ లేకుండా ఏమైనా చేయొచ్చని కాదు. రెండోది, ఆమె పాస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెటీరియల్ కాదు. ప్రతిసారి ప్రతి సెక్షువల్ యాక్ట్కు ప్రత్యేకంగా డిఫరెంట్గా కన్సెంట్ తీసుకోవాలి. ఒక్కసారి ఇచ్చిన కన్సెంట్ భవిష్యత్తులో జరిగే ప్రతి యాక్ట్కు ఇక్కడ వర్తించదు. ఇంకా లాస్ట్లో చివరిలో మరో ముఖ్యమైన విషయం కూడా చూద్దాం. గతంలో 2 ఫింగర్ టెస్ట్ అనే మెడికల్ టెస్ట్ చేసేవారు. రేప్ జరిగిందని చెబుతున్న మహిళ వెజినల్ ఎగ్జామినేషన్లో డాక్టర్ 2 వేళ్లను ఇన్సర్ట్ చేసి ఆమె వర్జినా లేదా ఇంతకు ముందే సెక్షువల్ రిలేషన్స్ ఉన్నాయా అనే విషయాన్ని పరీక్షించడానికి ప్రయత్నించేవారు. కానీ దానివల్ల ఈ కేసుకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే లేదు. అందుకే హానరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, మొదటిగా ఈ టెస్ట్ అనేది పూర్తిగా అన్సైంటిఫిక్, దీనికి ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ లేదు. రెండోది ఏం చెప్పింది అంటే, ఇప్పటికే ట్రామా అనుభవిస్తున్న మహిళను మళ్ళీ రీట్రామరైజ్ చేస్తున్నారు. లా ఉద్దేశం ఏంటి? ఆమెను రీహాబిలేట్ చేయడం, రీట్రామరైజ్ చేయడం కాదు. ఈ టెస్ట్ ద్వారా ఆమెను మళ్ళీ మానసికంగా బాధిస్తున్నారు. అందుకే లిల్లు వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా 2013 కేసులో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఈ 2 ఫింగర్ టెస్ట్ ను అన్కాన్స్టిట్యూషనల్, క్రూయల్, ఇన్హ్యూమన్ అని ప్రకటించింది. ఇప్పటికే సైకలాజికల్లీ, ఫిజికల్లీ ట్రామాలో ఉన్న మహిళను మళ్ళీ అదే బాధకు గురి చేస్తున్నారని కోర్టు పేర్కొందనమాట. ఆ తర్వాత ఇంకా రీసెంట్గా శైలేంద్ర కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ 2022 కేసులో కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని మళ్ళీ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు డాక్టర్స్కి కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఏ డాక్టర్ అయినా ఇలాంటి 2 ఫింగర్ టెస్ట్ చేస్తే దాన్ని పూర్తిగా నిషేధించాలి. అలాంటి టెస్ట్ చేస్తున్నట్లు తెలిస్తే అది మెడికల్ మిస్కండక్ట్గా పరిగణించబడుతుంది. అందుకు ఆ డాక్టర్ని కూడా లైబుల్ చేయవచ్చు. అంటే భారతదేశంలో 2 ఫింగర్ టెస్ట్ పూర్తిగా బ్యాన్ చేయబడింది.
ఈ విషయానికి సంబంధించిన ముఖ్యమైన లేటెస్ట్ జడ్జిమెంట్ శైలేంద్ర కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ 2022 సుప్రీంకోర్టు. ఈ జడ్జిమెంట్ను తప్పకుండా చదవండి, చాలా ముఖ్యమైన జడ్జిమెంట్. ఈ టెస్ట్ని ఎందుకు ఇన్వాలిడ్గా ప్రకటించారు, ఇది ఆర్టికల్ 21లోని రైట్ టు లైఫ్, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, బాడీ ఇంటెగ్రిటీ వంటి హక్కులను కూడా ప్రభావితం చేస్తుంది. ఇంకా ఇది అన్స్కిల్డ్, అన్సైంటిఫిక్, ఇల్లాజికల్, అన్కాన్స్టిట్యూషనల్. అందుకే దీన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. కాబట్టి సెక్షన్ 63లో రేప్ని ఏ పరిస్థితుల్లో రేప్గా పరిగణిస్తారో మనం పూర్తిగా అర్థం చేసుకున్నాం. దీని తర్వాత దాని పనిష్మెంట్ గురించి సెక్షన్ 64లో ఉంది. అందులో కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ కూడా ఉన్నాయి. స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో పనిష్మెంట్ను మరింత కఠినంగా ఎన్హాన్స్డ్ పనిష్మెంట్గా నిర్దేశించారు. ఆ పరిస్థితులన్నింటినీ మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించి ఉంటే దయచేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో మరింత మంది లా స్టూడెంట్స్, జ్యుడిషియరీ ఆస్పిరెంట్స్, అడ్వకేట్స్ మరియు లీగల్ ప్రొఫెషనల్స్ వరకు చేరడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మీ సపోర్ట్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ లీగల్ కంటెంట్ను తీసుకురావడానికి నాకు మరింత మోటివేషన్ ఇస్తుంది. అలాగే ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియోకి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.